హలో ఫ్రెండ్స్, ఈరోజు నా ఛానల్లో పెట్టిన ఒక వీడియోకి కాపీ రైట్ పడి వీడియో అయితే పోయింది. ఆబ్వియస్గా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఏ వీడియో ఏంటనేది. శివ మీద నేను చేసిన వీడియోకి శివ ద్వారా కాపీ రైట్ అయితే పడింది. కాపీ రైట్ వేసినంత మాత్రాన కోయిట్కి 24వ తేదీ 25వ తేదీ స్వాతంత్రం వచ్చినట్లు కాదు. స్ట్రైక్ వేసినంత మాత్రాన కోయిట్కి స్వాతంత్రం వచ్చి 36 సంవత్సరాలే అయిపోదు కదా. స్ట్రైక్ చేసినంత మాత్రాన ఇరాక్ వాళ్ళు వచ్చేసి 24వ తేదీ యుద్ధం మొదలుపెట్టి 25వ తేదీ ఆపేసినట్లు అయిపోదు కదా. కాపీ రైట్ స్ట్రైక్ వేసినంత మాత్రాన బ్రదర్ నువ్వు చెప్పేవన్నీ నిజాలు అయిపోవు, నేను చెప్పేవన్నీ అబద్ధాలు కాదు. చాలా మంది చూస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. శివాకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు వీడియోని ఆపగలవు కానీ మనుషుల్ని ఆపలేవు బ్రదర్. నన్నైతే అస్సలు ఆపలేవు. నువ్వు నా శివ గురించి పెట్టిన వీడియో కింద కమెంట్స్ వచ్చాయి. ఒక్కొక్క కమెంట్స్ వచ్చేసి ఒక్కొక్క ఆనిముత్యము. 100లో ఒక్కడు కూడా శివాకి సపోర్ట్ చేయట్లేదు అంటే అర్థం చేసుకోండి అతను చెప్పేది ఎంతవరకు ఫేక్ న్యూస్లు అనేది. ఫైనల్ గా మొన్న శివ గురించి పెట్టిన వీడియో కింద వచ్చి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఎప్పుడు. శివ చెప్పే లాజిక్ లేని మాటలకి నేను కౌంటర్ గా 2 వీడియోలు అయితే చేశాను. ఆ వీడియోల మీద కాపీ రైట్ అయితే పడి ఛానల్కి స్ట్రైక్ అయితే వచ్చింది.